హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. అదేంటి బ్రో ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అంటున్నాను, నిన్నే కదా పెట్టావు రియల్ క్వశ్చన్ పేపర్ అంటే. అది లీక్ అయిన క్వశ్చన్ పేపర్ కాబట్టి మ్యాక్సిమం 90% దాన్ని బేస్ అవ్వచ్చు. మళ్ళీ ఇంకో 10% మన సేఫ్టీకి చదివి పెట్టుకోవడం బెస్ట్ కదా, అందుకని నేను చెప్తున్నాను. తెలుగు హిందీ కూడా నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట, అందుకని చెప్తున్నాను. ఈ పేపర్ని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు ఆ పేపర్ నమ్మాలని ఉంటే ఆ పేపర్ని నమ్మండి, ఎందుకంటే ఫుల్గా మీరు బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఈ పేపర్ని కూడా ప్రిపేర్ అవ్వండి. దీంట్లో ప్రిపేర్ అవ్వడానికి ఏముండదు, ఒకవేళ పేపర్ మారినా సరే దానిలో సెంటెన్సెస్ మారితే ప్యాటర్న్ అలాగే ఉంటుంది. లెటర్, డైరీ ఎంట్రీస్, కన్వర్సేషన్స్, పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ సేమ్ అన్నీ అలాగే ఉంటాయి, కాకపోతే పారాగ్రాఫ్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. మీకు మ్యాక్సిమం చేంజ్ అవ్వదు 99%, 1% మళ్ళీ చెప్పలేం కదా, అందుకని చెప్తున్నాను. ఫాస్ట్గా అయితే ఈ పేపర్ని చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి ప్రాక్టీస్ పేపర్ అనమాట. ఇది గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు, అందుకని చెప్తున్నాను. ఈ పేపర్ని మీరు కొంచెం చదువుకుంటే ఈజీగా అయితే రాయొచ్చు మీరు ఎగ్జామ్. చూసుకోండి. ఇవి వచ్చేసి గ్రామర్ టాపిక్స్ అనమాట. ఇవి ప్రిపేర్ అయితే మీకు చాలా మార్క్స్ అయితే వస్తాయి, అందుకని చెప్తున్నాను. ఈ డిక్షనరీ ఎంట్రీ చూసుకోండి, అది ప్రతి ఎగ్జామ్లో మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇది క్రియేట్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఇది ఓవరాల్గా పేపరు. ఇదైతే మీరు పారాగ్రాఫ్ కింద కన్వర్ట్ చేయలేదు, ఓవరాల్గా పేపరు. ఈ పేపర్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నారనుకుంటున్నాను.